నమస్తే, వెల్కమ్ టు లియో. ఈరోజు మనతో పడుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. నమస్తే సార్. నమస్తే. మనం చూసుకుంటే నాగవంశీ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, చాలా ఘాటు వ్యాఖ్యలు. ఏదైతే సోషల్ మీడియా మీద కావచ్చు, అదేవిధంగా కొత్త పత్రికల మీద కావచ్చు, వెబ్సైట్స్ మీద కావచ్చు, ఇలా చేస్తూ వస్తున్నారు. మొత్తానికి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? అంటే సినిమాల మీదే వెబ్సైట్లు ఈ ఆధారపడి ఉన్నాయి, వీరి మనుగడ ఆధారపడి ఉందన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశారు. అది కరెక్ట్ కాదు. మేమే మిమ్మల్ని బతికిస్తున్నాం అన్నట్టుగా ఉంది. కంటెంట్ ఇచ్చి లేకపోతే ఇంకో విధంగా కానీ అనేది ఉంది. ఎందుకంటే ఇది మ్యూచువల్, ఇది పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఒకళ్ళ సక్సెస్ ఇంకోటి మీ రివ్యూలు, నెగిటివ్ రివ్యూలు వచ్చినంత మాత్రాన అది సినిమా పోయినట్టే అనుకోవడం లేదు. సినిమాలో స్టఫ్ ఉంటే అది నెగిటివ్ రివ్యూలు వచ్చినా కానీ, ఎందుకంటే 2.5 వచ్చిన రివ్యూల్లో వచ్చిన సినిమాలు పెద్దగా ఆడిన సినిమాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకొక మాట ఏంటంటే, మేము బతికిస్తున్నాం మిమ్మల్ని అన్న వెబ్సైట్లు కానీ వీటి మీద బతికిస్తాం అంటాం. ఎందుకంటే మేము యాడ్లు ఇవ్వటం అనుకోవచ్చు. సపోజ్ వాళ్ళు ఇచ్చే యాడ్లు కూడా 4-5 పత్రికలకే ఇస్తున్నారు, 4-5 వెబ్సైట్లకే ఇస్తున్నారు. పత్రికలు 4-5 కూడా లేవు, పత్రికలు 1-2 ఉంటాయి. వెబ్సైట్ల పరంగా చూసుకుంటే 4-5 వెబ్సైట్లకే ఉంటాయి వాళ్ళు ఇచ్చే యాడ్లు కూడా. అది వాళ్ళకే వర్తించేలాగా మాట్లాడారేమో అనుకుంటున్నాను నేను. అందరికీ అది వర్తించదు చెప్పాలంటే, కానీ అందరినీ అన్నట్టుగానే ఉంది అది వ్యాఖ్యలు అయితే. అయితే నాగవంశీ గారు వ్యాఖ్యలు చూసుకుంటే ఓన్లీ సితారా ఎంటర్టైన్మెంట్ సంబంధించి మాత్రమే ఈ వ్యాఖ్యలు చేశారనుకోవాలా, లేదా మిగతా బ్యానర్లు కావచ్చు, మిగతా ప్రొడ్యూసర్లు అందరితో సంబంధించి అనుకున్న మాట కింద తీసుకోవాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ప్రధానంగా అన్నది ఏంటంటే, మ్యాడ్ స్క్వేర్ సినిమాకి సంబంధించి ఈ నెగిటివ్ రివ్యూలు రావటం దాని మీద ఎఫెక్ట్ పడిందనే ఉద్దేశంతోనే ప్రధానంగా. అంటే గతంలో కూడా ఎంత ఆవేశంగానే మాట్లాడారు, అలాగే ఒక్కోసారి బరెస్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే సినిమా ఒకసారి ఇదైనా అనుకున్నప్పుడు వీటి ప్రభావం వల్లే అని కూడా అనుకుంటూ ఉంటారు. ఎంతో కొంత రివ్యూ ప్రభావం లేకుండా ఉండదు, సినిమాల మీద లేకుండా ఉండదు. సినిమాలో కంటెంట్ ఏమాత్రం బాగున్నా రివ్యూలు కూడా పాజిటివ్గా వస్తూ ఉంటాయండి. కాకపోతే వీళ్ళు రేటింగ్లు ఇచ్చే చోట 2.75 ఇవ్వాల్సిన చోట 2.5 ఇవ్వటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి జడ్జి చేయలేడు కూడా. ఒక రివ్యూ రాసేటప్పుడు కూడా ఒక్కొక్కసారి నేను అదే చేస్తూ ఉంటాను. నాకు ఒక ఫీలింగ్ ఉండొచ్చు, 2-3తో మాట్లాడతాను నేను సాధారణంగా. సినిమా చూసిన తర్వాత 2-3 జర్నలిస్ట్తో మాట్లాడి నీకు ఎలా అనిపించింది, నీకు ఎలా అనిపించింది, నీకు ఎలా అనిపించింది. ఎందుకంటే నా వ్యూ ఒకటే పెట్టుకుంటే అది జనం మీద రుద్దడం కరెక్ట్ కాదు. ఓవరాల్గా ఒక ఒపీనియన్కి వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాం. అట్లా చాలా వరకు నేను అది ఫాలో అవుతా. అది ఏంటంటే సినిమా బాగుంటే బాగుందని చెప్తామండి. ఉదాహరణ సత్యం సుందరం సినిమా, ఆ టైంలో దేవర వచ్చింది. దేవర మీదే ఒక సినిమా వచ్చినప్పుడు దేవర ఇంకొక సినిమా ఇదైపోద్ది. హైప్ ఉన్న సినిమా వచ్చినప్పుడు అందరి దృష్టి దేవర మీదే ఉంటుంది, కానీ ఈ సినిమా మీద ఉండదు. ఈ సినిమాలో ఏమీ లేదు అనుకుని మనం పెద్దగా పట్టించుకోం కూడా. ఆ ప్రభావం ఆటోమేటిక్గా దీని మీద పడిపోద్ది, సత్యం సుందరం మీద. కానీ నిజం నిలకడ మీద తెలిసిపోద్ది. స్టఫ్ ఉందనుకున్నప్పుడు ఆ తర్వాత నిలబడిపోద్ది సినిమా ఆటోమేటిక్గా. అదే జరిగింది. ఒక నెగిటివ్ రివ్యూ వచ్చినంత మాత్రాన సినిమా కిల్ అయిపోయినట్టుగా మనం చెప్పలేము కూడా. కేవలం రివ్యూల మీద బేస్ చేసుకునే సినిమాలు ఆడతాయి అంటే నేను నమ్మను కూడా. అట్లా అనుకుంటే అందరినీ మేనేజ్ చేయొచ్చు ఈజీగా. కాకా పట్టుకుంటాం, లేకపోతే ఇంకోటి యాడ్లు ఇచ్చి అన్నిటికీ 4-5 వెబ్సైట్లు, 4-5 పత్రికలకి, 45 యూట్యూబ్ ఛానల్ కాకుండా ఉన్న 40 మందికి కూడా షేర్ చేసుకుంటూ చేయొచ్చు కదా. అప్పుడు సినిమా హిట్ అయిపోవాలిగా. తెలిసిపోద్దండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే, నైట్ సినిమా రిలీజ్ అయితే ట్విట్టర్ ద్వారా చెప్పేస్తున్నారు. దీంట్లో వాళ్ళ టీంతో పెట్టించుకునే ట్వీట్లు ఉంటాయి, జెన్యున్గా వేరే వాళ్ళు కూడా చూసి పెట్టేవి ఉంటాయి. కాబట్టి సినిమా కిల్ అవ్వడానికి దీనికి నేనైతే సంబంధం లేదనుకున్నా. కంటెంట్ ఉంటే సినిమాలో ఖచ్చితంగా హిట్ అవుద్ది. కంటెంట్ లేకపోతే మౌత్ టాక్ అనేది చాలా బలమైందండి. ఈ రివ్యూల కన్నా కూడా మౌత్ టాక్ అనేది చాలా బలమైంది. అది అయితే మ్యాడ్ స్క్వేర్ కావచ్చు, టిల్లీ స్క్వేర్ కావచ్చు, ఈ రెండు అయిపోయి ఇప్పుడు మ్యాడ్ క్యూబ్ అండ్ టిల్లు క్యూబ్ రాబోతున్నాయి. ఈ రెండింటినీ కూడా ఒకే కథలోకి తీసుకురాబోతున్నారు అని చెప్పేసి కొన్ని అంచనాలు అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందు కూడా ఉంది. కానీ ఎప్పుడైతే అనుకున్న అంచనాలు రీచ్ కాకపోయేసరికి మ్యాడ్ క్యూబ్ కావచ్చు, టిల్లు క్యూబ్ కావచ్చు, రెండు కూడా ఫలించవేమో, రాబోతున్న ప్రాజెక్టు కూడా ఇబ్బంది పడుతుందేమో, దీని ఇంపాక్ట్ దాని మీద ఉంటుందేమో అనే ఫ్రస్ట్రేషన్ అనుకోవచ్చు అంటారా? అట్లా కూడా ఆయన ఏమంటున్నారంటే, ఇప్పుడు ఆ పేరు చెప్పుకుని ఈ సినిమా చేశారు, ఆ గుడ్ విల్ మీద దీన్ని లాగేద్దాం అనుకుంటున్నారు అనే మాటలు అన్నారు అనేదే ఆయన ఒపీనియన్. ఇప్పుడు మీరు చెప్పేది అది హిట్ అయింది, ఇది హిట్ అయింది కాబట్టి అన్నింటి కలిపేసి ఇంకో సినిమా చేసి జనాలకి డబ్బులు తీసుకున్నారు ఇలాంటివి కూడా అంటారు. ఇవాళ సోషల్ మీడియా ఉన్న కాలంలో ఏదైనా మాట్లాడతారండి, ఎలాగైనా మాట్లాడతారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాని అడ్డుకట్ట వేయడానికి ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇదివరకు మీడియా పరిధిలో చాలా లిమిటెడ్గా ఉండేది.
ఎంతవరకు వాళ్ళు కంట్రోల్ చేయగలరు. ఇప్పుడు ఎవరి చేతిలో కంట్రోల్ చేయడం అనేది ఎవరి చేతిలో లేదు. ఇది దీన్ని ఎవరు ఆపలేరు కూడా. అంత వేస్ట్గా వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఆపలేరు. ఆ ఓవరాల్గా వచ్చిన కంటెంట్నే జనం తీసుకుంటారు. ప్రేక్షకులు ఓవరాల్గా అన్నీ చూస్తున్నారు. చూసి ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చా లేదని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వెళ్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే వీర ధీర సూర అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకి పూర్తిగా నెగిటివ్ రివ్యూలు వచ్చినాయి. కానీ సినిమా అక్కడ తమిళనాడు బాగానే ఉంది, డిఫరెంట్గా తీసేయడం చెప్తున్నారు. కానీ వాళ్ళకి అక్కడ అన్ని నెగిటివ్ రివ్యూలు వచ్చేసినాయి జనాలకు చెప్పాలంటే. మరి ఇక జనాలకి ఎక్కలాది. సో ఓవరాల్గా చూసుకుంటే ఇలాంటి వ్యాఖ్యలు గతంలో జరిగాయి, ఇప్పుడు జరిగాయి. కానీ సక్సెస్ఫుల్ బ్యానర్ కింద మనం చూసుకుంటూ రావచ్చు. సో నాగవంశీ గారి యొక్క వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఒక్కోసారి సినిమా అనుకున్నట్టుగా కలెక్షన్స్ రాబట్టపోతే ఎవరికైనా ఉంటుంది. మనం కష్టపడి తీసాం, వాళ్ళు బాగా ఇష్టపడి చేశారు ఆ పాత్రలో, వాళ్ళు బాగా మంచి పేరు వచ్చేలాగా యాక్ట్ చేశారు అనుకునే విధంగా ఆయన భావిస్తారు. ఇప్పుడు కాకిపిల్ల కాకికి ముద్దండి. ఇప్పుడు ఆయన సినిమా ఆయనకి ఇష్టం. ఇప్పుడు కాకిపిల్ల కాకికి ముద్దు ఏదైనా అంతే. ఇప్పుడు నేను సినిమా తీశాను అనుకోండి, నా సినిమా చాలా గొప్పగా ఉంటుంది. నేను కథ రాశాను అనుకోండి, నాకు చాలా గొప్పగా ఉంటుంది. అందరికీ గొప్పగా ఉండకపోవచ్చు. చాలామంది ఇట్లాగే ఇంట్లో వాళ్ళు చంపుతారు. కవిత రాసి నేను కవిత రాసి చదువు అంటారు. అద్భుతంగా ఉంది కదా అంటారు. అనకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు, అద్భుతంగా ఉందని చెప్తాం. ఇట్లా మొహమాటానికి కూడా మంచి రివ్యూలు రాసేవాళ్ళు ఉంటారు. ఎంతమంది నెగిటివ్గా రాయరు కదా. మీరు నెగిటివ్ ఈ రివ్యూలు చూసుకుంటే కొన్ని సైట్స్లో 3.5 ఉంటాయి. బయట రివ్యూస్ కూడా ఉంటాయి. ఆ రివ్యూలు కూడా ఉంటాయి. మరి అవి మేనేజ్ చేయలేకపోతున్నాయి ఎందుకని? ఆ రివ్యూలను చూసి జనం వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లా? ఇలాంటి అంశాలన్నీ లెక్కలోకి వస్తాయండి. సో సాధారణ మీరు ప్రతిసారి కూడా ఏదైనా సినిమా రిలీజ్ అయితే దాన్ని చూసి వస్తుంటారు కాబట్టి మీ యొక్క ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే కొన్ని సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి, కొన్ని సినిమాలు అసలుకి యావరేజ్గా అనిపిస్తాయి, కొన్ని సినిమాలు మాత్రం సర్లే అనిపిస్తాయి, కానీ కొన్ని సినిమాలు మాత్రం చాలా టార్చర్ చూపిస్తాయని చెప్పేసి అంటుంటారు. సో నిజమేనా? నిజమేనండి. ఒక్కొక్కసారి భరించలేము. సినిమా రివ్యూవర్లకి ఇది చెప్పాలంటే చాలా ఓర్పు ఉండాలండి. రివ్యూ రాసే వాళ్ళకి చాలా ఓర్పు ఉండాలి. చెత్త సినిమా అప్పుడు వచ్చే సినిమాలో 10 చెత్త సినిమాలు ఒక హిట్ సినిమా వస్తే 9 చెత్త సినిమాలను వీడు చూస్తున్నాడు కదా, అక్కడ ఆడికి సన్మానం చేయాలి. ఎందుకంటే చాలా నరకం అనిపిస్తాం. ఆ సినిమా ఎప్పుడైపోతారా బాబు, ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామా అనుకునేలాగా పరిస్థితి ఉంటుంది. అది పెద్ద సహనానికి పరీక్ష. ఇంకోటి మ్యాడ్ సినిమా పక్కన పెడదాం, సినిమాని జడ్జి చేయడం చాలా కష్టమండి. అసలు ఇది బాగుందా లేదా, కొన్ని సినిమా అర్థం కావు. ఓ యావరేజ్ అనుకున్న సినిమా ఒకసారి పెద్ద హిట్ అయిపోద్ది. ఇది ఎందుకని నాకు నచ్చలేదు అనుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నాకు ఉదాహరణకి చెప్పాలంటే మహానటి సినిమా చూసినప్పుడు కూడా నేను నా ఫ్రెండ్స్ కొంతమంది కూడా కీర్తి ఏం బాగుంది సినిమాలు అంటే కీర్తి సురేష్ యాక్టింగ్ బాగుంది అనుకున్నాం మేము. అంత పెద్ద హిట్ అవుతుందని అనుకోవాలా. అలాగే నువ్వే కావాలి పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా. ఆ సినిమా చూసినప్పుడు కూడా ఈ సినిమా యావరేజ్ అవుద్దేమో అనుకున్నాం మేము చూసి మేము అక్కడే పనిచేస్తూ డస్క్లో ఉషాకిరణ్ మూవీస్ దాంట్లో పనిచేస్తూ యావరేజ్ అవుతుంది అనుకున్నాం. మరి రవికిషోర్ గారు నాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, అందరు టీం అంతా క్లోజ్గా ఉండేవాళ్ళు. సినిమా యావరేజ్ సినిమా అనుకున్నాం. ఆ సినిమాలో ఏమి నచ్చింది అనుకున్నప్పుడు ఆ లవ్ని వ్యక్తం చేసుకునే సన్నివేశం ఉంటుంది రీచాకిను తరుణ్కి మధ్యలో. ఆ సినిమాకి అదొకటే హైలైటు, పాటల హైలైటు. యావరేజ్ సినిమా అనుకున్నాం. కానీ ఆ సినిమా వసూలు పరంగా చూసుకుంటే ఎంత పెద్ద హిట్ అనేది తెలుసు. మళ్ళీ ప్రతిఘటన సినిమా చూసాము. ప్రతిఘటన సినిమా చూసినప్పుడు అద్భుతంగా తీసేయడని ముందే ఫీల్ అయిపోయాము. చాలా అద్భుతంగా ఉందని టీ కృష్ణ గారి డైరెక్షన్ వచ్చిన ఉషాకిరణ్ మూవీ సినిమా. ఇట్లా కొన్ని సినిమాలు మనకు అర్థమవుతాయి, కొన్ని అర్థం కావు. అఖండ సినిమా చూసినప్పుడు కూడా ఇద్దరు ముగ్గురితో ఒపీనియన్ కనుక్కోవాల్సి వచ్చింది. ఏ స్థాయి సినిమా అవుతుంది, యావరేజా అబోవ్ యావరేజా, ఇలా అటు ఇటు మన ఊగిసలాట ఉంటుంది. జడ్జి చేయలేము, చాలా కష్టం. సినిమాని జడ్జి చేయడం చాలా కష్టం అది. సో చూద్దాం సార్, మొత్తానికి నాగవంశీ గారి యొక్క వ్యాఖ్యలు సో దీన్ని ఎలా తీసుకోబోతున్నాయి, వెబ్సైట్లు కావచ్చు లేదా సోషల్ మీడియా కావచ్చు, చూద్దాం జరుగుతుంది. నమస్తే.